హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ త్రూ శ్వే. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ గ్రేట్. నేనైతే ఈరోజు కొర్ఫాఖాన్ అనే ప్లేస్ కి వెళ్తున్నాను. ప్రొనౌన్సియేషన్ కరెక్టే అనుకుంటా, కొర్ఫాఖాన్. ఇది దుబాయ్ నుంచి 2 hours జర్నీ అనమాట, లాంగ్ డ్రైవ్. మా ఫ్రెండ్స్ తో వెళ్తున్నాను. సాడ్లీ ఈరోజు మమ్మీ అండ్ వరుణ్ మనతో జాయిన్ అవ్వట్లేదు, ఎందుకంటే మమ్మీకి కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ మొత్తం గట్టిగా తిరిగాం కదా, దాని ఎఫెక్ట్ అనమాట. దానివల్ల ఈరోజు రెస్ట్ తీసుకుంటే బెస్ట్ అని మమ్మీ ఇంట్లోనే ఉంటున్నారు. ఇంకా మమ్మీ ఉంటున్నారు కదా అని వరుణ్ కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. సో మా ఫ్రెండ్స్ వాళ్ళు కపుల్ అనమాట. మాకు హైదరాబాద్ లో ఉన్నప్పటి నుంచి తెలుసు, ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి తెలుసు అనమాట, వాళ్ళ పెళ్లి కానప్పటి నుంచి. సో వాళ్ళిద్దరు అండ్ వాళ్ళకి ఒక క్యూట్ బాయ్ షయాన్ ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు అండ్ నేను ఒక్కదాన్ని. ఈ రోజు కొర్ఫాఖాన్లో ఏమేం చేస్తాము, ఎట్లా ట్రావెల్ చేస్తాము, అక్కడికి ఎలా వెళ్తున్నాము, అన్ని డీటెయిల్స్ చెప్తాను. సో మిస్ అవ్వద్దంటే స్టే ట్యూన్డ్. నా పక్కన సూటు బూట్ వేసుకొని ఉన్నారు కదా, తిరు క్యాబ్ డ్రైవర్. ఆల్రెడీ మన మీటర్ స్టార్ట్ అయిపోయింది. నేను కరీం యాప్లో బుక్ చేశాను ఈ రైడ్. వరుణ్ ఉన్న ప్లేస్కి అండ్ సుధా వాళ్ళ ప్లేస్కి నేను టైం చూస్తే ఒక 15 minutes చూపించింది. ఇక్కడ ఎలా అంటే క్యాబ్స్ మనకి మినిమం బేస్ ఫేర్ ఉంటుంది అనమాట. లైక్ 5 dirhams, 8 dirhams, 12 dirhams నుంచి ఇలా స్టార్ట్ అవుతాయి. నాది 8 dirhams నుంచి స్టార్ట్ అయింది. సో నేను జస్ట్ క్యాబ్ ఎక్కి దిగితే కంపల్సరీగా 8 dirhams ఇచ్చేసేయాలి. నాకు చిన్నప్పుడు గుర్తుంది, ఆటోలో మనకి మీటర్ సిస్టమ్ ఉండేది. అప్పుడు కాస్ట్ ఎంత అవుద్ది అని అది చూస్తూ ఉండేవాళ్ళం కదా. సో ఇప్పుడు నా పరిస్థితి అదే, ఈ క్యాబ్లో ఎంత అవుద్ది అని కాస్ట్ కంటిన్యూస్గా చూస్తూ ఉన్నాను అనమాట. మొత్తానికి నాకు జస్ట్ 15 minutesకి ఆల్మోస్ట్ 900 rupees అయింది. క్యాబ్స్ చాలా కాస్ట్లీ ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే వీళ్ళు ఫైన్కి భయపడి ఎంత మంచిగా లేన్స్లో వెళ్తున్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్? సుధా వంగి బాత్ చేస్తుంది. వీళ్ళ ఫ్రిడ్జ్ చూడండి, మ్యాగ్నెట్స్తో నిండిపోయింది. ఎన్ని ప్లేసెస్ విజిట్ చేశారో. మన ఫ్రిడ్జ్ కూడా ఇలా ఉంటే సూపర్ ఉంటుంది కదా. షయాన్ని స్నానం తీసుకెళ్ళడానికి సుధా ఇక్కడ కష్టపడుతుంది. సో అందరు ఫ్రెష్ అప్ అయిపోయాక వంగి బాత్ వేడిగా సూపర్ ఉండింది. తిని మేము స్టార్ట్ అయిపోయాం. Say hi, Mittu. Hey, say hi. Share it. చెప్పమా. హాయ్ చెప్పవా? మియావ్ పిల్లి. కొర్ఫాఖాన్కి స్టార్ట్ అయిపోయాము. దుబాయ్ నుంచి ఒక 2 hours చూపిస్తుంది. నేను షయాన్ అయితే మియావ్ అనుకుంటూ పిచ్చి ఆటలన్నీ ఆడుకుంటున్నాం అనమాట. మీరు దుబాయ్ వెకేషన్కి వెళ్ళినప్పుడు టైం ఉంటే కంపల్సరీగా కొర్ఫాఖాన్ ఈ ప్లేస్కి వెళ్ళండి. ఆ డ్రైవ్ ఏదైతే ఉందో, ఆ 2 hours డ్రైవ్, అది రియల్లీ అమేజింగ్ ఉంటుంది. లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. మధ్యలో టన్నల్స్ వస్తాయి, వాటర్ బాడీస్ వస్తాయి అండ్ ఈ కొండల మధ్యలోంచి వెళ్తూ ఉంటామన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఈ వేలో మనకి టోటల్ 5 tunnels వస్తాయి. 3 ఏమో కొంచెం చిన్నగానే ఉంటాయి అండ్ 2 పెద్దవి. ఫస్ట్ అల్ రఫీసా డ్యామ్ దగ్గరకు వచ్చాము. సీనరీ అయితే బ్యూటిఫుల్గా ఉంది. దుబాయ్లో కార్ తెచ్చుకుంటే పార్కింగ్ చాలా కష్టము. ఒక 2-3 సార్లు తిరిగితే కానీ దొరకదనమాట పార్కింగ్. అండ్ ఈ డ్యామ్కి మనకి ఫ్రీ ఎంట్రీ, ఏం టికెట్ కాస్ట్ ఉండదు, బట్ పార్కింగ్ ఛార్జెస్ అప్లికబుల్. దీంట్లో మనకి ప్లే ఏరియా ఉంది, డక్స్కి ఫీడ్ చేయొచ్చు, ఫిషెస్కి ఫీడ్ చేయొచ్చు, బోటింగ్ ఉంది అండ్ ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. పదండి లోపలికి వెళ్ళి చూపిస్తాను.
దుబాయ్లో అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇదంతా ప్లే ఏరియా. కిడ్స్ ఉంటే మాత్రం అసలు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. పేరెంట్స్ ఏమో హ్యాపీగా అక్కడ చైర్స్ అన్నీ వేసుంటే రిలాక్స్ అవుతున్నారు అండ్ కిడ్స్ ఏమో మంచిగా ఆడుకుంటున్నారు. మనం ఇలా కిందకు వస్తే ఇక్కడ మనం ఫిషెస్ అండ్ డక్స్కి ఫీడ్ చేయొచ్చు. మీరు వచ్చేటప్పుడు కంపల్సరిగా బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ అవి సెల్ చేయరనమాట. ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు, కానీ ఐడియా లేని వాళ్ళు పిల్లలందరూ పాపం పక్క వాళ్ళని అడుగుతూ ఉంటారనమాట. మేము చాలా మందికి ఇచ్చాం అలా. షయాన్, హూ ఇస్ ఈటింగ్ బ్రెడ్? షో మీ. యు ఆర్ ఆల్సో ఫిష్. ఫిషెస్కి వేస్తూ షయాన్ కూడా మధ్య మధ్యలో బ్రెడ్ లాగిచ్చేస్తున్నాడు. సర్లే ఎంతసేపు ఇంకా ఫిషెస్కి వేస్తామని ఇటు సైడ్ డక్స్ ఉంటే డక్స్ వైపు వచ్చాము. వీటికి ఆకలి లేదనుకుంటా, మొత్తం వేస్ట్ చేస్తున్నాయి. చాలా మంది అయితే డిసప్పాయింటెడ్గా ఉన్నారు కిడ్స్, వాళ్ళు ఏం తెచ్చుకోలేదని ఫీడ్ చేయడానికి. బట్ నా వీడియో చూసిన వాళ్ళు ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు బ్రెడ్ ప్యాకెట్ కంపల్సరీగా తీసుకువెళ్ళండి. షయాన్ ఇంకా కొద్దిసేపు ఇక్కడ ప్లే ఏరియాలో ఆడుకున్నాడు హ్యాపీగా వేరే పిల్లలతో. అండ్ దీని తర్వాత మనం బోటింగ్కి వెళ్ళాలి. ఇక్కడ ఒక చిన్ని వాటర్ ఫాల్ లాగా ఉంది, అంటే పెద్ద వాటర్ ఏమీ లేవు, లైట్గా వస్తున్నాయి. సో వన్ సైడ్ నుంచి వాటర్ వస్తూ ఇంకో సైడ్ నుంచి డ్యామ్లో కలిసిపోతున్నాయి అవి. బోటింగ్ చేయడానికి వచ్చాము. ఇక్కడ పెద్ద లైన్ ఉంది అండ్ ఇక్కడ బోర్డ్ మీద ఆల్రెడీ ఎంత ప్రైసెస్ అని మెన్షన్ చేశారనమాట. సింగిల్ అండ్ డబుల్ కయాక్ ఏమో అన్లిమిటెడ్ టైం, మిగతావి 1 hour రైడ్. ఇక్కడ దాని ప్రైస్ అండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ పర్ రైడ్ అలా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీకు రూపీస్లో కావాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన ప్రైస్ ఇంటూ 23 వేసేసుకోండి. వెయిట్ టైం అడిగితే 2 hours చెప్పారు. సో అమ్మ అంత టైం ఎందుకు వేస్ట్ చేయడం అని ఇంకా మేము జస్ట్ ఆ కింద నుంచి పైకి వచ్చేలోపు చీకటి అయిపోయింది. 5:36 కల్లా ఇక్కడ దుబాయ్లో చీకటి అయిపోతుంది. వెయిట్ చేసుంటే మాత్రం ఆ చీకట్లో అంత ఎంజాయ్ చేయలేకపోయే వాళ్ళము. సో అది బెస్ట్ డెసిషన్. మీరు వెళ్ళాలనుకుంటే కొంచెం ఎర్లీగానే వెళ్ళండి. నెక్స్ట్ కొరఫ్ఖాన్ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాము. ఇది మ్యాన్ మేడ్ బట్ రియల్ రాక్ని వాళ్ళు కావ్ చేసి ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా పెట్టారనమాట. ఈ వాటర్ ఫాల్ పైన విండోస్ లాగా ఉంటాయి. కొన్నిసార్లు అక్కడికి విజిటర్స్ని అలౌ చేస్తారు, సో దట్ మనం పై నుంచి కింద వ్యూ చూడడానికి. ఈవినింగ్ టైంలో చాలా మంది ఇక్కడ వాక్ చేస్తూ ఉంటారు అండ్ చుట్టూ మొత్తం ఓపెన్ స్పేసే. ఈ వాటర్ ఫాల్ పక్కన ఒక యాంఫీ థియేటర్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా పెద్దది అండ్ దీంట్లో 3600 మెంబర్స్ దాకా పడతారనమాట. డిన్నర్ టైం అయింది అండ్ పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి, ఆకలేస్తుంది. సో ఇక్కడ న్యూ కాలికట్ రెస్టారెంట్కి వచ్చాము. ఇది దీని బ్యాక్ సైడ్ మొత్తం షాపింగ్ స్ట్రీట్ అనమాట. వైబ్ అయితే సూపర్ ఉంది ఇక్కడ. ఫస్ట్ తినేసి తర్వాత షాపింగ్ చేద్దాము. రెస్టారెంట్ ఏంటి ఇంత ఖాళీగా ఉందనుకోకండి, మేము తినేసి వెళ్ళిపోయే టైంకి అదంతా ఫుల్ అయిపోయింది. గ్లాస్ టేబుల్ మీద మళ్ళీ ఇలా షీట్ వేస్తున్నారు సో దట్ మనం తినేసిన తర్వాత వాళ్ళకి క్లీనింగ్ ఈజీగా ఉండడానికి. ఫుడ్ ఆర్డర్ చేసేసాము అండ్ నేను చెప్పాను కదా బ్యాక్ సైడ్ మొత్తం షాపింగ్ స్ట్రీట్ అని. సో ఇక్కడ చూస్తే కేరళ సూపర్ మార్కెట్, బట్ ఎగిరిపోయిందనమాట. ఎగిరిపోయేసరికి కదా పాపం కేరళ ఊపర్ మార్కెట్ అయిపోయింది. పెద్ద పెద్ద దోశలు వచ్చేసాయి, దాంతోపాటు పరాటా అండ్ ఎగ్ కర్రీ కూడా ఆర్డర్ చేసాము. ఫుల్ ఆకలేస్తుంది కాబట్టి మొత్తం కుమ్మేసాము అండ్ లాస్ట్లో బూస్ట్ హార్లిక్స్ కూడా తాగాము. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే నేను దుబాయ్లో వేరే వేరే ప్లేసెస్లో తిన్నాను కానీ అంత టేస్టీగా అనిపించలేదు. ఇక్కడైతే మన టేస్టే వచ్చింది. తినేసిన తర్వాత నేను సుధా ఇంకా ఈ స్ట్రీట్ షాపింగ్ చూడడానికి వెళ్ళాము అండ్ పిల్లల కోసం చిన్న చిన్న ఐటమ్స్ ఏమన్నా కొనాలంటే ఇక్కడ రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పుడు మా ఇంట్లో ఇలాంటి ఫోన్ ఉండేది. సో అక్కడ అవన్నీ ఐటమ్స్ చూస్తే చాలా క్యూట్గా బాగున్నాయన్నమాట. చిన్న చిన్న ఐటమ్స్, చిన్న చిన్న ఐరన్ బాక్స్, చిన్న చిన్న కార్స్, కెమెరాస్ అలా బాగున్నాయి ఈ షాప్లో. ఈ స్ట్రీట్ మొత్తం ఇంకా కవర్ చేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఈ రోజు మొత్తం మేమైతే అసలు ఫుల్ ఎంజాయ్ చేసాము. నాకు చాలా నచ్చింది. అన్నిటికన్నా నాకు ఆ 2 hours డ్రైవ్ నచ్చింది అనమాట. చాలా బాగుండింది. దుబాయ్ సిటీలోకి ఎంటర్ అయిపోయాము. మనం దుబాయ్లో ఎటు ట్రావెల్ చేసినా ఈ బుర్జ్ ఖలీఫా మాత్రం కనిపిస్తూనే ఉంటుంది.
సో అంతే ఈరోజుకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.